Dear brothers and sisters in the Lord, ప్రభువునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from Genesis 15:1. నేటి దినం మన ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యం ఆదికాండము 15:1. I am thy shield and thy exceeding great reward. నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును. Genesis 15 is one of the most important chapters in the entire Old Testament. ఈ పాత నిబంధన అంతటిలో కూడా ఆదికాండము 15వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. Since the Old Testament is the foundational to the New Testament, ఈ పాత నిబంధనయే క్రొత్త నిబంధనకి పునాది రాయి కాబట్టి, since you cannot fully understand the New Testament without understanding the Old Testament, నూతన నిబంధన అది అర్థం చేసుకోవాలి అంటే పాత నిబంధన అర్థం చేసుకోకుండా అది వీలు కాదు కాబట్టి, Genesis 15 is one of the most important chapters in the whole Bible. ఈ బైబిల్ గ్రంథం అంతట్లో కూడా ఆదికాండం 15వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైన, అంటే అన్నిట్లో ఒక ప్రాముఖ్యమైన అధ్యాయం. In Genesis 14, ఆదికాండం 14లో there was a war between the 4 kings and the 5 kings. అక్కడ 4 రాజులు 5 రాజుల మధ్యలో యుద్ధం జరిగింది. The 4 kings defeated the 5 kings. ఈ 4 రాజులు కూడా 5 రాజుల్ని And ఓడించేశారు. those 4 kings have taken Lot, the nephew of Abraham, as a captive. ఈ 4 రాజులు ఏం చేసినారు, ఈ అబ్రహాం యొక్క బంధువు లోతుని పట్టుకుని వెళ్ళిపోయినారు. And Abraham went out to the war అబ్రహాము ఆ యుద్ధానికి వెళ్ళినాడు along with the 318 untrained servants. 318 అసలు ఎటువంటి తర్బీదు లేని దాసులను తీసుకొని And defeated the 4 eastern kings ఈ తూర్పు దేశపు 4 రాజులను కూడా ఓడించినాడు. and delivered Lot. లోతుని విడిపించి తెచ్చినాడు. Thus Lot was saved from being carried off into captivity. ఆ దాసత్వం లేకపోతే బానిసత్వంలోని చెరపట్టబడిపోతున్న లోతు ఆ రీతిగా తప్పించబడ్డాడు. Then the king of Sodom offered Abraham to take the goods. అందుకనే సొదోము రాజు ఏం చేసినాడు, అబ్రహాముకి నువ్వు ఇక్కడ వస్తువులు తీసుకెళ్ళమని చెప్పినాడు. As per the then Hammurabi code, there is a code in those days. ఆ దినాలలో హమ్మూరబీ కోడ్ అనే ఒక నియమం ఉండేది. Abraham could have held on to his rights and can take the goods. If anybody helps, they can take the goods. అబ్రహాము అతనికి వచ్చిన హక్కుని బట్టి ఆయన అక్కడ ఉన్న సామాగ్రిని అంతా కూడా తీసేసుకోవచ్చు. But Abraham had something more valuable than the law on his side. అయితే ఈ చట్టం లేక ధర్మశాస్త్రం కంటే ఎక్కువగా ఆయన పక్షంగా ఇంకా ఉన్నతమైనది ఒకటి ఉంది. What is that? ఏంటంటే అది He had the promises of God. దేవుని యొక్క వాగ్దానములు ఉన్నాయి. So Abraham chose to give up his rights to the riches and he returned them to the king of Sodom so that nobody could ever say that they have made Abraham rich. అందుకనే అబ్రహాము తన హక్కు పరంగా ఏ వస్తువులు అయితే తీసేసుకోవాలో వాటన్నిటి కూడా త్యజించుకొని కేవలము దేవుడిచ్చిన వాగ్దానాలు చాలు అనుకున్నాడు. తద్వారా ఎవరో మనుషులు అబ్రహాముని ధనవంతులుగా చేసినారని చెప్పుకోవడానికి తావలేదు. Abraham believed the promises of God అబ్రహాము దేవుని యొక్క వాగ్దానాల మీద నమ్మిక and he ఉంచాడు. wanted God alone to get the glory. దేవుడు మాత్రమే మహిమ చెందాలి అన్నదే అబ్రహాము కోరిక. And God was so pleased at this attitude of Abraham. అబ్రహాము కలిగిన ఈ వైఖరిని బట్టి దేవుడు ఎంతగానో So సంతోషించాడు. he appeared unto him in Genesis 15:1. అందుకనే ఆదికాండం 15:1లో యెహోవా దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమైనాడు. God might have appreciated Abraham saying like this. దేవుడు అబ్రహాముని ఈ రీతిగా ప్రశంసించి ఉంచొచ్చు. Abraham, I saw what you did. అబ్రహామా, నువ్వు ఏం చేసావో నేను చూశాను, I am so pleased. ఎంతో సంతోషిస్తున్నాను. I know that was a difficult decision for you to make, but it was the right decision. నీవు తీసుకోవాల్సిన తీర్మానము చాలా కష్టమని తెలిసినప్పటికీ నీవు సరైన తీర్మానమే తీసుకున్నావు. You gave glory to me. నువ్వు నాకే మహిమంతా చెల్లించినావు. Though others say that it is foolish decision to reject the riches, ఇతరులందరూ కూడా ఆ ఐశ్వర్యము ధనము సామాగ్రిని అంతా తిరస్కరించడం అది బుద్ధిహీనత అనొచ్చు. because they are offered to you lawfully according to the code. ఎందుకంటే హక్కు పరంగానే ధర్మయుద్ధంగానే అవన్నీ కూడా నువ్వు తీసుకోవచ్చు. Yet you believed my promises and I am so pleased. అయినప్పటికీ నీవు నా వాగ్దానాల మీదే ఆధారపడ్డావు గనుక నేను ఎంతో సంతోషిస్తున్నాను. Therefore God promised him to be his shield and his exceeding reward. అందుకనే దేవుడు ఆయనకి కేడముగాను బహుమానము అత్యధికముగా చేస్తానని చెప్పినాడు. This is the promise for our meditation today. నేటి దినము మనం ధ్యానించడానికి వాగ్దానం ఇదే. What God is telling? దేవుడు ఏమంటున్నాడు, You have rejected that reward. మీరు ఈ భూ సంబంధమైన బహుమానాన్ని
తిరస్కరించినారు. So I will be your greatest reward, he is telling to Abraham. నేనే మీకు అత్యధికమైన బహుమానముగా ఉంటాను అని దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడు. So when we meditate this promise from another angle, ఒకవేళ ఇంకొక కోణంలో నుంచి మనం ఈ వాగ్దానాన్ని గనుక ధ్యానిస్తే we understand that those four kings who were defeated by Abraham might be too angry upon Abraham. అబ్రహాము ఏ నలుగురు రాజులనైతే ఓడించినాడో ఆ నలుగురు రాజులు కూడా అబ్రహాం మీద ఎంతో కోపంగా ఉండుండొచ్చు. If Abraham had not entered the war arena, ఒకవేళ అబ్రహాము గనుక ఈ యుద్ధంలోనికి ప్రవేశించకుండా ఉంటే they could have taken away all the persons as slaves and also their riches. అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా దాసులుగాను అక్కడ ఉన్న సామాగ్రిని అంతా కూడా వాళ్ళ సొత్తుగా తీసుకొని వెళ్ళిపోయారు. Just because Abraham entered into the war field, కేవలము అబ్రహాము యుద్ధంలోనికి ప్రవేశించిన కారణాన్ని they బట్టి were defeated and they lost everything. వారంతా ఓడిపోయినారు, వారన్నీ కూడా పోగొట్టుకున్నారు. They know this truth. ఈ సత్యం వారు ఎరుగుదురు. Even Abraham knew this truth. అబ్రహాము కూడా ఈ సత్యం తెలుసు. Therefore, they might be furious at Abraham and may be scheming to attack him. ఆ కారణాన్ని బట్టి వాళ్ళందరూ కూడా అబ్రహాం అంటే ఎంతో కోపోద్రేకులై ఒకవేళ అవకాశం దొరికితే ఆయన మీద దాడి చేయడానికి సిద్ధపడుతున్నారు. Now these five kings have gone to their places. ఇప్పుడు ఈ 5 రాజులేమో వాళ్ళ సొంత స్థలాలకు వెళ్ళిపోయినారు. Abraham is all alone now. అబ్రహాం ఏమో ఒంటరిగా So ఉన్నాడు. Abraham might be fearing all those four kings. ఈ అబ్రహాము అక్కడ ఉన్న ఆ నలుగురు రాజుల గురించి కొద్దిగా భయపడుతూ ఉండొచ్చు. They may come any time to attack him under the leadership of Kedorlaomer, king of Elam. కదర్లోయమెర్ అనే ఏలోము యొక్క రాజు ఆయన సహకారంతో వీళ్ళందరూ ఎప్పుడైనా వచ్చి అబ్రహాం మీద దాడి చేయొచ్చు. Now the five kings whom Abraham had supported to deliver Lot and their armies left to their places. ఏ 5 రాజులు అయితే లోతుని విడిపించడానికి అబ్రహాము సహకరించి సహాయం చేసినాడో ఈ 5 రాజులు వారి వారి స్థలాలకు వెళ్ళిపోయినారు. Suppose if those four kings come to war with Abraham now, ఇప్పుడు గనక అబ్రహాం మీద దాడి చేయడానికి ఈ 4 రాజులు వస్తే who will help Abraham? ఇప్పుడు అబ్రహాంకి సాయం చేసేది ఎవరు? Such questions of fear might be reeling in his mind. అటువంటి భయం కలిగించే ఆలోచనలన్నీ కూడా ఆయన మనసులో మెదులుతూ So ఉండుంటాయి. seeing the fears of his heart, ఆ హృదయంలో ఉన్న ఆ భయాన్ని చూసి the Lord appeared unto Abraham. దేవుడే అబ్రహామునకు దర్శనమిచ్చినాడు. Immediately he appeared in a vision in Genesis 15:1. ఆదికాండం 15:1 అంటే అప్పుడే ఆ సమయంలోనే ఆయనకు దర్శనంలో కనిపించినాడు. And he promised him, I am your shield, don't worry. అప్పుడు దేవుడు ఆయనకి వాగ్దానం చేసింది ఏంటి? నేను నీకు కేడము, భయపడకుము. Shield was a weapon of war in those days. కేడము అనేది ఆ దినాలలో ఒక యుద్ధోపకరణం. God assured Abraham to fight his battles. దేవుడు తన యుద్ధాలన్నీ కూడా పోరాడుతాను అని ఆయన అభయం ఇచ్చినాడు. First time in the Bible, I am thy shield is used in Genesis 51. బైబిల్ గ్రంథంలోనే నేను నీకు కేడెము అన్న మాట మొట్టమొదటిసారి ఆదికాండం 15:1 రాయబడింది. So two angles we have seen. ఇప్పుడు 2 కోణాల్లో నుంచి చూసాం. Number one, మొదటిది regarding the reward, because you rejected, I will be your reward. ఏదైతే బహుమానం ఉందో ఈ భూ సంబంధమైన బహుమానాన్ని నువ్వు తిరస్కరించినావు కాబట్టి నేను నీకు అత్యధికమైన బహుమానంగా The ఉంటాను. second angle is the fear of the four kings and I am your shield. రెండవ కారణం ఏంటి? రెండవ కోణంలో చూస్తే ఏంటి అంటే ఆ రాజుల గురించి నువ్వు భయపడుతున్నావు కాబట్టి నేను నీకు కేడముగా ఉంటాను. Shall we meditate from one more angle? ఇంకొక కోణంలో నుంచి మనం Because ధ్యానిద్దామా? the word of God is so rich. ఎందుకంటే దేవుని వాక్యము ఎంతో ఐశ్వర్యం కలిగింది. We know that more than 10 years had passed since he had entered Canaan. ఇప్పుడు కనానులోనికి ప్రవేశించి 10 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం అయిపోయిందని మనం ఎరుగుతాం. And the promise what God made regarding children was far from realization. దేవుడు పిల్లల గురించి ఏ వాగ్దానం అయితే చేస్తున్నాడో అది ఇంకా నెరవేర్చడానికి చాలా సమయం ఉంది. సమయం పట్టింది కానీ ఇట్ వాజ్ నాట్ ఫుల్ఫిల్డ్. సమయం పట్టింది ఇంకా అంటే ఆ వాగ్దానం ఇంకా నెరవేర్చబడలేదు. ఆల్మోస్ట్ 10 years back that promise was made. 10 సంవత్సరాల క్రితము ఆ వాగ్దానం చేయబడింది. So he might be in a very discouraged state. అందుకని అబ్రహాము కొంచెం నిరుత్సాహంలో ఉంటాడు. That's why we see his words uttered in verse 2. అందుకనే 2వ వచనంలో అబ్రహాం అంటున్న మాటలు చూస్తున్నాం. Brother will read. ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేనివాడనే పోవచ్చున్నానే. One side God is telling I am your shield. ఒకవైపేమో దేవుడు నేను నీకు కేడము అని చెప్తున్నాడు. I am your exceeding reward. నీ అత్యధికమైన బహుమానం అని చెప్తున్నాడు. From those two angles we have seen. ఆ 2 కోణాల్లో నుంచి మనం చూసినాం. Though God is telling all these things in his mind, some other thing is there. ఈ అన్ని విషయాలు దేవుడు చెప్తున్నప్పటికీ అబ్రహాము మనసులో ఇంకొక సంగతి మెదులుతుంది.
He bursted. ఇంకా చెప్పేసుకున్నాడు. Arey, what shield and what reward? You told 10 years back, no child now. ఏంటి దేవుడా, ఏం కేయడము, ఏం బహుమానము, 10 సంవత్సరాల క్రితమే నాకు పిల్లల్ని ఇస్తానన్నావు, ఇప్పటి వరకు నాకు సంతానము లేదు. This is the third angle. ఇది 3వ కోణం. It was under such circumstances that the word of the Lord came unto him and uttered the promise for our meditation today. అటువంటి పరిస్థితిలోనే దేవుని యొక్క వాక్కు ఆయన దర్శనంలో వచ్చి నేటి దినం మనం ధ్యానిస్తున్న వాగ్దానపు మాటగా ఉంది. What a loving God. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. Our God does not always wait for us to come to him. మనము ఆయన దగ్గరికి రావాలి అని మన దేవుడు ఎప్పుడు వేచి ఉండడు. He often comes to us with his tender assurances of comfort. ఎంతో ఆదరణకరమైన నిశ్చయమైన అభయమిచ్చే మాటలతోటి ఆయనే మన దగ్గరికి So వస్తుంటాడు. God addressed Abraham's fear దేవుడు అబ్రహాం యొక్క భయమును ఆయన సంబోధించినాడు. and he spoke about Abraham's childlessness in this chapter. ఈ అధ్యాయం అంతటిలో కూడా అబ్రహాముకు సంతానము లేని విషయాన్ని గురించి ఇక్కడ చెప్పినాడు. Abraham believed. అబ్రహాము నమ్మినాడు. Though the fulfillment of the promise seemed impossible in a natural sense, ఇప్పుడు సాధారణంగా సహజంగా చూసినప్పుడు ఆ వాగ్దానము నెరవేర్చబడటంలో మనకి ఎంతో సందేహం కలిగినప్పటికీ yet Abraham believed. అయినప్పటికీ అబ్రహాం అయితే నమ్మినాడు. Ultimately, that faith made him righteous and also the father of faith. చివరికి ఆ విశ్వాసమే ఆయనని నీతిమంతునిగా చేసింది, అంతేకాకుండా ఆయన విశ్వాసమునకు తండ్రిగా చేసింది. The patriarch had to wait another 15 years, మన పితరుడు ఇంకొక 17 సంవత్సరాలు వేచి ఉండవలసి making వచ్చింది. the waiting period of 25 years for the fulfillment of the promise in the birth of Isaac. ఇస్సాకు జన్మించే విషయంలో దేవుడు చేసిన వాగ్దానం యొక్క నెరవేర్పుకు ఆ వేచి ఉండవలసిన కాలము 25 సంవత్సరాలు. So the righteousness of Abraham was not the result of works but of faith. అందుకనే ఈ అబ్రహాము నీతిమంతునిగా తీర్చబడ్డం అనేది అది ఆయన చేసిన పనుల ద్వారా కాదు గాని ఆయన విశ్వాసము ద్వారా. Therefore, dear brothers and sisters, అందుకనే ప్రియ సహోదర సహోదరులారా, in this world making decision to trust in God is not easy. ఈ లోకంలో మనము దేవుడు చేసిన వాగ్దానాల మీద నమ్మకం ఉంచడము అదంత సులువైన పని కాదు. Don't let anyone ever tell you that following God is easy. దేవుణ్ణి వెంబడించడం చాలా సులువండి అని ఎవరైనా చెప్తే మీరు దయచేసి దాన్ని ఒప్పుకోవద్దు. Trusting him alone is not at all easy. ఆయనను విశ్వసించి ఉండడం మాత్రమే అన్నది అది సులువైన పనే కాదు. Isn't it? Don't you think like that? మీరు కూడా అలా అనుకోవట్లేదా? Sometimes following God where he wants you to go, doing what God wants you to do, giving up your rights so that you can do what is right, they are not easy. చూడండి, దేవుడు మిమ్మల్ని ఎక్కడ సేవ చేయాలని పిలుస్తున్నాడో, లేకపోతే ఆయనను ఎక్కడ వెంబడించాలని కోరుతూ ఉన్నాడో, మీ యొక్క హక్కులన్నీ కూడా విస్మరించి మీరు ఆయనను వెంబడించాలన్న సంగతి అది అంత సులువైన పని కాదు. Sometimes it looks so foolish. అది కొన్నిసార్లు ఇంకా అది బుద్ధిహీనంగా At కనిపిస్తుంది. least the world calls it foolish. లోకము దాన్ని బుద్ధిహీనత అంటది. Paul says that the wisdom of God seems foolishness to the world. పౌలు అంటున్నాడు కదా, దేవుని యొక్క జ్ఞానము లోకమునకు వెర్రితనముగా ఉంటుంది. And the vice versa also. దానికి The wisdom of the world is foolishness in the sight of God. లోకము యొక్క జ్ఞానము అది దేవుని దృష్టికి వెర్రితనం. For example, ఉదాహరణకి Noah building the ark, నోవా ఓడని నిర్మిస్తున్నప్పుడు it is a foolishness in the sight of people. లోకస్తుల దృష్టి అంతట్లో కూడా అదొక వెర్రితనంగా ఉండింది. When they have to go with swords and spears, Israelites marching around the walls of Jericho, the world will say foolishness. ఎరికో చుట్టూరు వాళ్ళు ఖడ్గాలు ఇవి పట్టుకొని యుద్ధోపకరణాలు పట్టుకొని వెళ్లాల్సి వచ్చినప్పుడు వాళ్ళు కేవలం దాని చుట్టూరు తిరుగుతున్నారు అంటే లోకమంతటి అది వెర్రితనంగానే ఉండేది. Disciples leaving all and following Jesus, it is foolish in the sight of the world. శిష్యులు వారు కలిగినవన్నీ కూడా విడిచిపెట్టేసి యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు అంటే లోకానికి అది వెర్రితనంగానే It కనిపించింది. was scary for Abraham to leave Ur. అబ్రహాము ఉర్ అన్న ప్రాంతాన్ని విడిచిపెట్టడమే అది నిజంగా ఎంతో భయపెట్టే విషయం. It was more sad to leave the kith and kin and heading for an unknown destination. అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా అటువంటి గమ్యానికి వెళ్ళడానికి సొంత వారిని విడిచిపెట్టి వెళ్ళడం అంటే అది ఇంకా చాలా విచారకరమైన But సంగతి. remember, అయితే గుర్తుపెట్టుకోండి, God comes to such foolish ones only and bless them beyond anyone's imagination. దేవుడు అట్టి వెర్రి వారి దగ్గరికే వచ్చి మనం ఊహించలేనంత ఆశీర్వాదములు వారికి అనుగ్రహిస్తూ ఉంటారు. Therefore, be determined to believe and follow Jesus
in spite of the ridicule of this world. అందుకనే ఈ లోకము మిమ్మల్ని ఎంత అపహాసం చేసినా గేలి చేసినా సరే మీరు దేవుని యందు నమ్మిక ఉంచి కొనసాగే విషయంలో మీరు అట్టి నిశ్చయత కలిగి ఉండండి. Ultimately, you will be the wisest man. చివరిగా చూసుకుంటే మీరే బుద్ధిమంతులుగా చెప్పబడతారు. God will be your shield. దేవుడే మీకు కేడముగా ఉంటాడు. God will be your great reward. దేవుడే మీకు అత్యధికమైన బహుమానంగా He will ఉంటాడు. fulfill his promises. ఆయన వాగ్దానాలు ఆయన నెరవేరుస్తాడు. Don't get discouraged. మీరు నిరుత్సాహం చెందొద్దు. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, oh gracious God, మా కృప కలిగిన దేవా, we thank thee for the life of Abraham. అబ్రహాం యొక్క జీవితం కరికే మీకు వందనాలు How చెల్లిస్తున్నాం. wonderful, oh Lord, what a man of faith. ఓ ప్రభువా, ఎంత అద్భుతమైన విశ్వాసము కలిగిన వ్యక్తి. Though Lot and he had some differences, లోతుకి ఆయనకి కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ, though Lot was separated from Abraham, లోతు అబ్రహాము నుంచి వేరు చేయబడినప్పటికీ, see his love, O Lord. ఓ ప్రభు ఆయన ప్రేమ ఏంటో చూడండి. Oh, when Lot was, O Lord, taken as a captive, he went at the cost of his life, took his servants and delivered Lot. లోతుని శత్రువులు చెరపట్టుకుని వెళ్ళిపోయినప్పుడు తనని ప్రాణాన్ని అడ్డుగా పెట్టి వారిని శత్రువుల నుంచి విడిపించడానికి అబ్రహాం వెళ్ళినాడు. Many times we are not like that. చాలాసార్లు మేము అలాగే లేమయ్యా. The people who misunderstood us, if they are troubled, many times we will be happy. ఎవరైతే మమ్మల్ని తప్పద్దుగా అర్థం చేసుకున్న వాళ్ళు వారు కష్టాల్లో పడినప్పుడు చాలాసార్లు మేము సంతోషించేవారుగా ఉంటున్నాం. Many times we say, God has done the right thing. చాలాసార్లు అయ్యా దేవుడే సరిగ్గా చేసినాడు అంటూ ఉంటాం. Oh Lord, he was not having that attitude. అయితే అబ్రహాం మాత్రం అటువంటి వైఖరి లేదు. Oh, that's why thou hast met all his needs. అందుకనే ఆయన అవసరతలన్నీ కూడా మీరు సమకూర్చినారు. Help us to walk in the footsteps of Abraham. అబ్రహాం యొక్క అడుగు జాడల్లో మేము కూడా Thou నడుచుకునేలాగా hast సహాయం become చేయండి. his shield. మీరే ఆయనకి కేడముగా అయినారు. Thou hast become his exceeding reward. అత్యధికమైన బహుమానంగా అయిపోయినారు. And also thou hast met his need even after 25 years. O Lord, when his body became almost dead, thou hast given a beautiful child. ఆయన శరీరం అంతా కూడా మృతతుల్యం అయినప్పటికీ కూడా 25 సంవత్సరాల తర్వాత కూడా అతనికి చక్కని సంతానం ఇచ్చినారు. O Lord, we thank thee, thou art a promise making and promise keeping God. ప్రభువా, మీరు వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చే దేవుడు గనుక మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Guide us throughout this day. ఈ దినమంతట్లో మీరే మమ్మల్ని నడిపించండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.